కూడా ఒక మండలానికి నియామకం కాబడ్డాను. వాళ్ళ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, అటు స్కూల్ కాంప్లెక్స్ నుంచి కాంప్లెక్స్ మానిటరింగ్ ఆఫీసర్, మండల్ నోడల్ ఆఫీసర్, ఎంఈఓ, ఆ తర్వాత సెక్టోరియల్ ఆఫీసర్, డిఈఓ, అడిషనల్ కలెక్టర్ ఇట్లా ఇంతమంది ప్రాథమిక పాఠశాలలో ఒక దాడిలాగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం పెట్టిన తర్వాత అసలు వాస్తవంగా ఏదైనా ఒక పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమం మొదట ఎక్కడో ఒక కాడ ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా విజయవంతం అయిందా లేదా, విజయవంతం అయితే అది మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. 5 తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడు కొన్ని పాఠశాలలో ఉంటే 5 తరగతులకు 2 ఉపాధ్యాయులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని సబ్జెక్టులు ఇవాళ వీరు ఏదైతే ఎఫ్ఎల్ఎన్లో సూచించినటువంటి సోపానాలు పాఠ్య బోధన చేయడంలో కూడా ఇవాళ నిర్దేశించడం, ఈ పద్ధతిలోనే బోధన చేయడం అని. అసలు బోధన అనేది అది ఒక టెక్నిక్, అది ప్రతి ఉపాధ్యాయునికి ఒక్కొక్క పద్ధతిలో ఉండేటువంటి బోధనా పద్ధతి ఉంటుంది. అందరం ఒక మూస పద్ధతిలో ఏ ఉపాధ్యాయుడు బోధించాడు, ఒక ఉపాధ్యాయుడు బోధన సేమ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఒక భిన్న రకాల్లో భిన్న పద్ధతుల్లో తనకున్నటువంటి అనుభవంతో బోధించేటువంటి ఒక ప్రాసెస్, లర్నింగ్ ప్రాసెస్ అనేది. కానీ ఇవాళ దాన్ని మొత్తంగా తుడిచేసి ఇగో మేము ఈ స్టెప్స్ చెప్తున్నాం, ఇగో మీరు ఈ స్టెప్స్ ప్రకారం బోధించండి అంటే ఇవాళ మేము చాలా సందర్భాలలో మేము ఎంఎన్ఓగా నేను ట్రైనింగ్ చేసిన సందర్భంలో కూడా ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చిండ్రో మీరు ఈ ట్రైనింగ్ ఇవ్వడం కాదు, మీరు ప్రయోగాత్మకంగా మేము ఒక 3 పాఠశాలలు లేదా 2 పాఠశాలను చూపెడతాం, మీ అందరు ఆర్పీలు అన్నారు కదా, స్టేట్ ఆర్పీలు వచ్చి ఆ పాఠశాలలో ఈ పద్ధతిలో బోధించి నిజంగానే ఇది పర్ఫెక్ట్ అంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేద్దాం. కానీ గతంలో అనేకమైనటువంటి క్లాప్స్ ఏబీసీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ వచ్చి ఫెయిల్యూర్ అయినాయి. అసలు టీచర్కు విద్యార్థికి మధ్యన ఎవ్వరు ఉండకూడదు. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉపాధ్యాయుడు బోధించాలి, ఒక స్వేచ్ఛగా విద్యార్థి కూడా నేర్చుకునేటువంటి పరిస్థితులు కల్పించాలి. కానీ ఇవాళ అనేకమైనటువంటి పర్యవేక్షణాధికారులను నియమించడం వల్ల అటు ఆ పాఠశాలకు వెళ్ళగానే పిల్లలు బెరుకుగా చూస్తూ ఉన్నారు, ఉపాధ్యాయులు ఏమడుగుతారో ఏం చేస్తారో మేమేం లేదో అనే ఒక భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరింత బోధన అనేది గందరగోళానికి గురవుతూ ఉన్నది. ఇది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం ఇవాళ పర్యవేక్షణ ఆఫీసర్లను రద్దు చేయాలి, అకాడమిక్